ప్రభునందు ప్రియమైనటి సహోదరులందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి అందరూ? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు తన అపారమైన కృప మీ అందరి మీద నిలిచి ఉండాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి చిన్న వాక్యాన్ని మీకు జ్ఞాపం చేయాలని మరొకసారి నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రేయర్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చున్నాను. ఈ దీన సేవకుని ప్రార్థన ఆలకించండి తండ్రి. ఎంతోమంది ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరొకసారి వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను, దీవించండి. ఈ రాత్రి ప్రభా చిన్న వాక్యాన్ని బిడ్డలతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీరు నాతో అందరితో మాట్లాడండి. నీ వాక్యం విన్నప్పుడల్లా అది నాయన ఎంతో ఆశీర్వాదాన్ని మాకు ఇస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నీ స్వరం మాకు అనుగ్రహించమని, మీ మాటల ద్వారా మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, ఈరోజు సంఖ్యాకాండము 24వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. అక్కడ రాజుల కాలం, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి ప్రయాణమై వెళుతున్నప్పుడు అక్కడ ఒక రాజు భయపడ్డాడు. ఎవరిని చూసి? ఇశ్రాయేలు సైన్యాన్ని చూసి. ఇశ్రాయేలు యొక్క దేవుని గురించి తెలుసుకున్నాడు. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వారికి జయం కలుగుతుందని, ఐగుప్తులో చాలా అద్భుతాలు జరిగించాడు వాళ్ళ దేవుడని, వాళ్ళ ముందు నిలబడడానికి మనం సరిపోమని తెలుసుకున్నాడు. ఇటు నుండి వాళ్ళు మన దేశ సరిహద్దుల్లోనికి ఉన్నారు. వాళ్ళు మన దేశం మీద కూడా పడి యుద్ధం చేసి నా రాజ్యాన్ని దోచుకుపోతారేమో అని భయపడి ముందుగానే అతడు వాళ్ళని శపించడానికి ఒక ప్రవక్తని కనుగొన్నాడు. ఈ రాజు బాలాకైతే ఆ శపించడానికి ఎన్నుకున్న దేవుని సేవకుడు ప్రవక్త ఆ కాలంలో ఎవరంటే బిలాము. ఈ బిలాము మరి దగ్గరికి వెళ్ళడం, కౌరు పెట్టడం, ధనం ఇస్తాను, డబ్బు ఇస్తాను, బంగారం ఇస్తాను అని ఎన్నో ఆశలు పెట్టినప్పుడు ఆ ఆశలకి లోబడిపోయి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళతాడు. 1 టైం 2 టైం కూడా ప్రయత్నం చేసినప్పుడు తన నోట నుండి యెహోవా దేవుడు మరి శాపానికి బదులు ఆశీర్వాద వచనాలే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను శపించడానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడేవాడు కాదు. మోషే అంత గొప్పవాడే. ఇశ్రాయేలు ప్రజల మీద చిన్న విషయంలో ఆ యొక్క బండనితో మాట్లాడమన్నప్పుడు కొట్టినప్పుడే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద జాలితో మరి మోషే నువ్వెందుకు అలాగా తొందరపడ్డావు అని మోషేని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనము దేవుని ప్రజలంటే ఆయనకి ఎంతో ఇష్టం. మనం అనుకుంటున్నాం ఆయన ప్రజల్ని హింసిస్తుంటే దేవుడు ఎందుకు కాపాడతలేదని. ఎప్పుడు అలా అనుకోకండి. ఆయన కాపుదల ఎప్పుడు ఉంటుంది. ఆయన దీవెనలు ఎప్పుడు ఉంటాయి. ఆయన మనల్ని నశింప చేయడానికి కాదు, ఆయన ఏర్పాటు చేసుకుంటా ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన మనకి ఆశీర్వాదంగా ఇవ్వడానికి ఇది సృష్టించాడు. కనుక బిలాం ఎంతో ఆశపడ్డాడు, ప్రయత్నం చేసిన పని అవ్వలేదు. 3వసారి కూడా ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా తన నోట నుండి ఆశీర్వాద వచనాలే పలికాడు. ఈ సంఖ్యాకాండ 24వ అధ్యాయం 10వ వచనంలో ముమ్మారు ఇశ్రాయేలుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా ఎంత గొప్ప దేవుడో. శాపము రావాలని కోరుకున్న బాలాకు రాజు మరి ఇశ్రాయేలు ప్రజలకి దీవెన. ఈరోజు మనం శపింపబడాలని, మనం నాశనం అయిపోవాలని, మనం పడిపోతే నవ్వేవారు, చూచేవారు ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుడు తన కృప ద్వారా మన పడిపోనివ్వడు. మనల్ని ప్రియులారా అవమానపాలను కానికుండా ఆయన ఎల్లప్పుడూ ఆయన కృప మన మీద మెండుగా ఉంటుంది. ఇశ్రాయేలు కాపాడు, కొనుకడు, నిద్రపోడు అని చెలవిచ్చిన మహాగణుడు దేవుడు మన దేవుడు. ఈరోజు దేవుడు మన పట్ల కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉందయ్యా అని ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆమె అనుకున్నది, నేను శాపింపబడ్డాను, మా పరిస్థితులు ఎలా అయిపోయినాయి, నా పరిస్థితి ఎలాగైపోయింది, నేను ఇల్లు కట్టుకోలేనేమో, నా యొక్క కుటుంబం ఎలాగైపోయింది అని ఆందోళన పడుతుండగా
అమ్మ భయపడకు, దేవుని యందు విశ్వాసం ఉంచు అని ప్రార్థించినప్పుడు ఊహించలేని రీతిగా తను మంచి గృహాన్ని కట్టుకుంది. ఆవిడ ఎప్పుడు చెప్పిన అయినా మీరు అన్నారు మరి ఇల్లు కట్టుకోలేను అనే పరిస్థితిలో ఉన్నానంటే దేవుడు కడతాడని చెప్పారు, అలాగే మంచి గృహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని ఆమె చెప్పినప్పుడు దేవుని స్తుతించు. ఆమె చాలా రోజులు ఏడ్చింది. మరి ప్రియులారా, నా కుటుంబం ఆశీర్వదింపబడట్లేదయ్యా, నేను శపింపబడ్డాను, ఏదో చేసిన పాపం అని ఆందోళన పడింది. ప్రార్థన చేసినప్పుడు శాపాన్ని కొట్టివేశాడు దేవుడు, మేలుగా మార్చివేశాడు. నిజమే, మన పట్ల ఉన్న శాపాలు, కీడు దోషాలు ఏమైనా ఉంటే, పితరుల దోషాలు అనేకమైనవి కూడా ఆయన వెళ్ళగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మనం ఎప్పుడు కూడా అలా ఊహించుకోకూడదు, మేము శపింపబడ్డామా, మాకు ఏ కార్యాలు జరగట్లేదా అని. యేసు క్రీస్తు పాదాల దగ్గర మనము బలిపీఠము దగ్గర ప్రార్థన చేస్తే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మన మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపము ఆయన ఆశీర్వాదంగా మార్చివేశాడు. కనుక ఈరోజు మన శాపాలన్నీ కొట్టివేసిన దేవుడు. గలతీ పత్రికలు అంటాడు, మన మీద ఏలుబడి చేసిన ప్రతి శాపము కూడా ఆయన విమోచించాడు శిలువ మ్రానురు మీద తన ప్రాణం పెట్టుడు ద్వారా. కనుక ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడకు, దేవుడు మనల్ని విడిపించాడు, మనల్ని కాపాడాడు. ఇశ్రాయేల్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని దీవిస్తాడు. శపించమంటే దీవెనగా మార్చుతాడు. కనుక మనం అనేకమైన విషయాల్లో మనము శాపము అని ఆందోళన పడుతున్నామేమో, మనం విగ్రహారాధన, మన పితరులు చేసిన శాపాలు ఏలుబడి చేస్తున్నాయేమో, మన పిల్లలు చేసిన పాపం, మనం చేసిన పాపాలు అవి శాపంగా ఉండవచ్చు, కానీ యేసు క్రీస్తు ద్వారా మరలా శాపాలన్నీ కొట్టివేస్తున్నాడు. హల్లెలూయా. కనుక నిజమే, ఎన్నో శాపాలు మన మీద ఏలుబడి చేశాయి, అవన్నీ కూడా నా యేసయ్య శాపాలన్నీ కొట్టివేశాడు. మనం ఈరోజు నెమ్మది, ప్రశాంతత ప్రవహిస్తూ ఉన్నాడు. మన మీద ఏలుబడి చేస్తున్న ప్రతి సమస్య కూడా ఆయన తొలగించగలడు. ఈరోజు నువ్వు నమ్మితే నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభించు. దేవుడు నీ మీద ఏలుబడి చేసిన శాపాలన్నీ కూడా ఆయన కొట్టివేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన. దయగల తండ్రి, వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా, మా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. ఇంకా కొన్ని శోధనలు ఉన్నప్పుడు ఏ శాపం మా మీద ఏలుబడి చేస్తుంది, ఏ యొక్క సమస్య మా మీద ఏలుబడి చేస్తుందని ఆందోళన పడవచ్చు. యేసు నామములు ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా, ప్రతి శాపం యేసునామములు కొట్టివేయబడును గాక, ప్రతి శాపం యేసునామములు తొలగిపోవును గాక. వారి కుటుంబంలో నెమ్మది, సమాధానము దయచేయండి ప్రభువా. ఒకవేళ ప్రభు వారి కుటుంబాల్లో దేవా పిల్లలకి వివాహాల కోసం ఎదురు చూసినప్పుడు అది జరగకపోతే, అయ్యా ఏ శాపము, ఏ యొక్క మరి కీడు మమ్మల్ని వెంటాడుతుందో, ఏ సమస్య మమ్మల్ని వెంటాడుతుందో దాన్ని బాధపడుతున్నారేమో, యేసయ్య ఇప్పుడే నీ యొక్క మహాకృప వారికి అనుగ్రహించి శాపాన్ని కొట్టివేసి వారి కుటుంబంలో శుభకార్యాలు జరిగించండి, వివాహాలు జరిగించండి, అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయన, ఎంతోమంది కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యా, మా యొక్క కుటుంబంలో ఎందుకు ఈ సమస్య ఇంకా ఇలా వెంటాడుతుందని దేవా బాధపడితే ఆ సమస్యలను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు తిరగబడుతూ ఉన్నారు. అయ్యా, వారిలో ఉన్న ఆ దెయ్యపు శక్తి కార్యములను లయపరచండి ఆయన. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు నాయన, ఒకరికొకరు విరోధులైపోతున్న రోజులు ప్రభువా, దేవా నీ వాక్యపు వెలుగు చేత వారి కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఒకరికొకరు ఆ మంచి అవగాహన దయచేయండి దేవా, వారి కుటుంబంలో ఐక్యత దయచేయండి, వారి పిల్లల ఎదుట మంచి జీవితాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది ప్రభు పిల్లల్ని విడిచి, అయ్యా భార్యలను విడిచి, అయ్యా ఇదిగో తండ్రి భర్తలు అయ్యా లోకంలో కలిసిపోతున్నారు, భయంకరమైన నాయన జీవితాన్ని జీవిస్తున్నారు. వారిలో ఉన్న దురాత్మను ప్రభు దూరపరిచి తిరిగి మరల భార్య పిల్లలని ప్రేమ కలిగి చూసుకునే మనసు వారికి దయచేయండి. అయ్యా, చాలామంది స్త్రీలు ప్రభు భర్తలకి విరోధమై పిల్లలను కూడా విడిచిపెట్టి పాపపు వైపుకు పరిగెడుతున్నారు. యేసు అలాంటి వారు ఉంటే యేసు ఈ సమయంలో గద్దిస్తూ ఉన్నారు ప్రభు. వారి మీద ఏలుబడి చేస్తున్న చీకటి శక్తులను లయపరిచి తిరిగి వారి భర్త వారి పిల్లల మధ్య సమాధానముగా కాపురం చేసుకోవడానికి సహాయం చేయండి. దేవాలోకంలో ఎంతకాలము తిరిగినప్పటికీ అయ్యా, అది ఒక శాపము లాంటిది, ఒక భయంకరమైన జీవితం ప్రభువా. ఒకప్పుడు అది చాలా నరకము అయ్యా తండ్రి. ఇదిగో ఒకప్పుడు వారి జీవితాలు నాయన చాలా ఘోరమైన పరిస్థితికి దారితీస్తున్నది. ఆ సమయం రాకమునిపే, ఆ పరిస్థితి రాకమునిపే, ఆ శాపము వారి మీదకి రాకమునిపే దేవా తిరిగి నాయన ఆశీర్వాదమైన నీ వైపుకు రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఆశీర్వాదం వెంబడి పరిగెట్టడానికి కృప చూపండి. పాపం వైపు పరిగెడితే అది శాపమైకు
కూర్చొని అయ్యా తండ్రి కుటుంబాలకి బంధువులకి అందరికీ దూరం అయిపోతారు. ఇప్పుడే ఆ శాపం వారిలో ఉండి తొలగిపోవును గాక. తిరిగి నాయన మరలా మంచి జీవితాన్ని వారికి దాయిచ్చేయండి. విదేశాల్లో పనిచేసుకున్నప్పటికీ ఇండియాలో ఉన్న మా ప్రియ బిడ్డలకి, మా సంఘ బిడ్డలకి అందరినీ మీరు జ్ఞాపం చేసుకొని అయ్యా ప్రార్థన చేయమన్న వారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దయగల హస్తము వారి మీద ఉంచండి ప్రభువా. రోగాలతో బాధపడుతుంటే విడుదలివ్వండి, సమస్యతో బాధపడుతుంటే విడుదలివ్వండి. యేసు నామములో ప్రతి సమస్య విడిచిపెట్టిపోవును గాక. 18 సంవత్సరాల నుండి పట్టి పీడించిన దురాత్మను విడిపించిన దేవుడు, 12 సంవత్సరాల నుండి బలహీన చేత బాధపడుతున్న కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు, నీ ప్రభావాన్ని అందించిన దేవుడు, 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర బాధపడుతున్న రోగిని అయ్యా స్వస్థపరిచిన దేవుడు, పుట్టినది మొదలుకొని కుంటివాడికి నీ అపోస్తుల ద్వారా ప్రభువా వారు లేచి నిలబడమన్నారు. వెండి బంగారాలు మా దగ్గర లేవన్నారు. నాజరేయుడైన యేసు నామములో మాకు కలిగింది మీకు ఇస్తున్నాం అనగానే అతను చీలమండలాలన్నిటిలో శక్తి పొందుకుని మరలా దిగ్గు లేచాడు. దేవాలయానికి ఎక్కి పరిగెట్టి గంతులు వేశాడు. తండ్రి స్తోత్రాలు. నీ నామములు అంత గొప్ప శక్తి ఉంది దేవా. ఇదిగో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, ఇప్పుడు కూడా నీవు కార్యం చేయగల దేవుడు అయినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో ఎంతమంది ప్రభువా ఈ ప్రార్థన వారు కోరుకున్నారో ఇప్పుడే వారికి ఉన్న ప్రతి శాపం యేసు నామములో తొలగిపోవునుగాక. వారికి మేలు జరుగునుగాక. కృప వెంబడి కృప వారు పొందుకుందురుగాక. అయ్యా గొప్ప కార్యించండి. ఉద్యోగాల్లో సమస్యను తొలగించండి ప్రభా. వారికి ప్రమోషన్ రావాలా వారికి దయచండి ప్రభా. అయ్యా వారి డబ్బు ఎక్కడైనా స్టక్ అయినా యేసునామములో రిలీజ్ అవునుగాక. యేసునామములో వారు నాయన తండ్రి డబ్బంతా రిలీజ్ అవునుగాక. వారు లక్షల డబ్బులు స్టక్ అయిపోయి రిలీజ్ అవునుగాక. యేసునామములో లక్షలు లక్షలు వారికి ప్రభువా మరలా తిరిగి వచ్చునుగాక. స్తోత్రాలు దేవా. కన్నీటితో నాయన పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారికి మరలా నీ కృపలో వారికి నాయన లక్షలు లక్షలు మరలా వారు తిరిగి పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. స్తోత్ర. చాలామంది అనాథులు ఉన్నారు, చాలామంది తల్లిదండ్రులు లేని పిల్లలు బాధపడుతున్నారు, విధవరాలు బాధపడుతున్నారు, వస్త్రాలు లేని వారు, ఆహారం లేని వారు ఇంకా చాలామంది ఉన్నారు ప్రభా. వారందరికీ నీ ప్రేమతో వారికి సమృద్ధి ఆహారం దయచేయండి. ఇప్పటికీ చాలామందికి కరువు నుండి విడిపించారు. ఇంకా చాలామంది ఇంకా దరిద్రతలో ఉన్నారు, చాలామంది ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలామంది ఇంకా నష్టాల్లో ఉన్నారు. వారందరికీ నీ ప్రేమ పంచమని ప్రార్థన చేస్తున్నాం. చాలామంది మందిరాలు ప్రభు కూల్చివేస్తున్నారు అయ్యా. క్రైస్తవులను చంపివేస్తున్నారు దేవా. పాస్టర్లను చంపుతూ ఉన్నారు అయ్యా. మందిరాలను కూల్చివేస్తున్నారు అయ్యా. కఠినాత్మలకు మారు మనసు దయచేయండి నాయన. నీ ప్రజల చుట్టూ నీ కంచివేయండి ప్రభువా. ఎక్కడ మందిరాలు పాడవుతున్నాయో మరి కూల్చివేస్తున్నారు అక్కడ నీ యొక్క దూతలు కంచివేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ఇండియా దేశాన్ని కాపాడండి ప్రభా. ప్రతి దేశాన్ని కాపాడండి ప్రభువా. ఎక్కడ నీ బిడ్డలకు అవమానము నిందలు చేస్తున్నారు అక్కడ నీ కాపుదలు ఉంచండి. నీ కడవర దినాల్లో నీ గొప్ప మహిమను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. క్రైస్తవులు ప్రార్థించేవారు, దేశము కొరకు ప్రజల కొరకు క్షేమం కొరకు ప్రార్థించే గొప్ప భక్తులు ప్రభువా దేవా బిడ్డలు అని దేవా లోకమంతా సంతోషించి దైవజనులను ప్రేమించేవారుగా ఉండటానికి సాయం చేయండి. మందిరాలను కట్టడానికి సపోర్ట్ చేయండి ప్రభువా. ఇదిగో అనేక మంది అయ్యా మీరు మందిరాలు కట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు యొక్క మందిరాలు కట్టడం మాకు ఆశీర్వాదమని సహకరించే వారిని లేవనెత్తండి ప్రభు. స్తోత్రాలు. బలపరచని మేలు చేయండి. సమాధానం అనే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఎక్కడ ఇంకా శాపము అవమానాలు నైనా నిందలు అయ్యా తండ్రి ఎన్నో బాధలు అనిపిస్తున్న కుటుంబాలని ఈ రాత్రి వారి చేతులకి నాయన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి విడుదల 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 ఇవ్వండి. శాపాలు కొట్టివేసి ఆశీర్వాద వచనాన్ని మీరు పలికింపచేయమని ప్రార్థన చేస్తున్నారు. కృపచేత నింపండి, మేలు చేయండి, అద్భుతాలు చేయండి. నీ సాక్షిగా వాడుకుని మహిమ పొందుకోమని ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. మేమందరము నిత్యజీవం కొరకు సిద్ధపడడానికి సాయం చేయండి. నశించిపోతున్న వారు నిత్యజీవం కొరకు వారిని సిద్ధపరచండి ఆయన. పరలోక రాజ్యానికి ఇంత కష్టపడి పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే మా ప్రయత్నాలన్నీ వ్యర్థమే తండ్రి. నిత్యజీవం పొందకపోతే వ్యర్థమే అయ్యా. ఆ నిత్యజీవానికి సిద్ధపడే జీవితం మాకు దయచేయండి. ఆ డ్యూటీ లారిపోతే మా విశ్వాసం అంతా శూన్యమైన ఆయన. మా డ్యూటీలు వెలిగింపబడినట్లుగా దేవా మేము ఎల్లప్పుడూ విశ్వాసం ఎదుగుటకు సహాయం చేయండి. అబ్రహాం లాంటి విశ్వాసం దయచేయండి. దావీదు లాంటి స్తుతించే శక్తి మాకు దయచేయండి. నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి దేవా. 10 మంది కన్యకలలో 5 మాత్రమే ఎత్తబడ్డారు. 10 మందిలో 5 నాయన సిద్ధపడ్డారు. అలా కాదయ్యా, అందరూ సిద్ధపడాలని కోరుకుంటున్న దేవుడవు. అందుకే కడవరి దినాల్లో నీ వాక్యమును అందిస్తున్నా ప్రభా. ఆ నిత్యజీవం కొరకు మేము సిద్ధపడ్డానికి కృప చూపమని
దేవా మా ప్రియ బిడ్డలందరూ ప్రభువా ఆ యొక్క నాయన ఇదిగో తండ్రి నీ యొక్క సింహాసనం ఎదుట గొర్రె పిల్లల వల్లే నీ కుడివైపు నుండి భాగ్యం మాకు దయచేయమని దేవా శాపాలు కొట్టివేయబడి అయా తండ్రి ఆశీర్వాదాన్ని మేము పొందుకుని ఆ రాజ్యానికి సిద్ధపరచడానికి కృప చూపమని ఇక్కడ వారి దినాల్లో నీ వాక్యపు వెలుగును మాకు అందించమని మీరే మాట్లాడమని మీరు మాట్లాడినందుకు వందనాలు, దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శాపం తొలగించబడి ఆశీర్వాదం ఆయన ఎప్పుడు ఆయన సేవకుల నోట మీ జీవితాలకి మరి ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నారు. మహాశక్తి గల దేవుడు మీకు తోడేయండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు.